హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రశాంతి. మీరు చూస్తున్నారు ఫిల్మ్ స్కూప్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ మరియు సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. LGBTQ చట్టాలు, ట్రాన్స్జెండర్ వివాహాల గురించి ఏం చెబుతున్నాయి? ఒక ట్రాన్స్జెండర్ స్త్రీని పెళ్లి చేసుకోవడం చట్టపరంగా చెల్లదని నిపుణులు ఎందుకు అంటున్నారు? మరియు అఘోరీల గురించి వస్తున్న ఆరోపణలేంటి? ఈ విషయాలన్నీ క్లియర్గా నిజాయితీగా డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. మొదట LGBTQ చట్టాల గురించి మాట్లాడుకుందాం. నువ్వు చెప్పినట్లు కొందరు LGBTQ చట్టాలు కేవలం ట్రాన్స్జెండర్ వివాహాల గురించి మాత్రమే చెబుతాయని అనుకుంటూ ఉంటారు. కానీ అది పూర్తి నిజం కాదు. భారతదేశంలో LGBTQ చట్టాలు లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వేర్ కమిటీకి సంబంధించిన హక్కులను కవర్ చేస్తాయి. 2018లో సుప్రీంకోర్టు సెక్షన్ 377ని డిక్రిమినలైజ్ చేసింది. దీనివల్ల సేమ్ సెక్స్ రిలేషన్షిప్స్ చట్టవిరుద్ధం కాదు. అలాగే 2019లో ట్రాన్స్జెండర్ పర్సన్స్ యాక్ట్ ద్వారా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సెల్ఫ్ ఐడెంటిఫై జెండర్ రికగ్నైజేషన్ ఇచ్చారు. కానీ ఈ చట్టం వివాహం, అడాప్షన్ లేదా డివోర్స్ వంటి విషయాలను పూర్తిగా అడ్రస్ చేయలేదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ వివాహాల గురించి చూద్దాం. 2019లో మద్రాస్ హైకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. అరుణ్ కుమార్ వి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేసులో ఒక ట్రాన్స్జెండర్ స్త్రీ మరియు సిస్జెండర్ పురుషుడు వివాహాన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద చెల్లుబాటుగా గుర్తించింది. కోర్టు చెప్పింది, బ్రైడ్ అనే పదం ట్రాన్స్జెండర్ స్త్రీలను కూడా కవర్ చేస్తుంది. ఈ తీర్పు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి పెద్ద విజయం. కానీ మనం చెప్పినట్లు కొందరు నిపుణులు ట్రాన్స్జెండర్ స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎక్కడా జరగలేదని, అలాంటి వివాహాలు చెల్లవని అంటున్నారని వినిపిస్తోంది. ఇది సరికాదు, ఎందుకంటే మద్రాస్ హైకోర్టు తీర్పు ఈ వాదనను తోసిపుచ్చింది. అయితే ట్రాన్స్జెండర్ వ్యక్తులు నాన్ హెటెరోసెక్షువల్ రిలేషన్షిప్స్ లో ఉంటే అటువంటి వివాహాలకు ఇంకా లీగల్ రికగ్నైజేషన్ లేదు. అప్పుడు అఘోరీల గురించి వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుకుందాం. పైన చెప్పినట్లు అఘోరీలు గతంలో 2 వివాహాలు చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరియు ఇది నిజమైతే వారు జైలుకు వెళతారని అంటున్నారు. కానీ ఈ విషయంలో మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఎందుకంటే ఇవి సెన్సిటివ్ అలిగేషన్స్. అఘోరీలు అంటే హిందూ సన్యాసులు. ఒక సెక్షన్ వారు అన్కన్వెన్షనల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తారు. కానీ ఇక్కడ మెన్షన్ చేసిన 2 వివాహాల ఆరోపణల గురించి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ లేదు. జనరల్లీ ఒక వ్యక్తి ఒకేసారి 2 వివాహాలు చేస్తే అది ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 494 కింద బిగ్యామీగా పరిగణించబడుతుంది. ఇది చట్టవిరుద్ధం మరియు దీనికి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. కానీ ఈ ఆరోపణలు నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి సాలిడ్ ఎవిడెన్స్ మరియు లీగల్ ఇన్వెస్టిగేషన్ అవసరం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు లేదా రూమర్స్ని నమ్మడం కంటే మనం వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడాలి. ఫ్రెండ్స్, భారతదేశంలో LGBTQ మరియు ట్రాన్స్జెండర్ హక్కుల విషయంలో కొంచెంగా పురోగతి కనిపిస్తోంది. 2023 ప్యూస్ రీసెర్చ్ ప్రకారం 53% భారతీయులు సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజేషన్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా పాజిటివ్ సైన్. ట్రాన్స్జెండర్ వివాహాలకు మద్రాస్ హైకోర్టు లాంటి తీర్పులు ఒక మంచి మొదలు. కానీ సేమ్ సెక్స్ మ్యారేజెస్కి ఇంకా లీగల్ రికగ్నైజేషన్ రావాలి అంటే పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు కొత్త చట్టాలు తీసుకురావాలి. మనమందరం కలిసి ఒక ఇంక్లూజివ్ సొసైటీ కోసం సపోర్ట్ చేద్దాం. అఘోరీల గురించి మీరెప్పుడైనా స్పెసిఫిక్ డీటెయిల్స్ విన్నారా? కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.